ముందు పరిచయ కార్యక్రమం, అక్వైంటెన్స్ చేసుకోవాలి. కాబట్టి ఒక టెంపుల్ విజిట్ చేసి వచ్చి ఈ రోజు ఏం చెప్తున్నారంటే, తమిళనాడు నిలదీస్తున్నారు, మీరు హిందీ ఎందుకు వద్దంటారు, దక్షిణ భారతదేశంలో హిందీ ఎందుకు వద్దంటారు అని. ఉత్తర భారతదేశం వాళ్ళు తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం నేర్చుకోవడం లేదు కదా. త్రిభాషా సూత్రం వారు కూడా పాటించాలి కదా. అందరికీ ఒకటే రాజ్యాంగం కదా ఈ రోజు దేశంలో ఉంది. అమిత్ షా గారు ఏం చెప్తారు, హిందీ భారతదేశానికి ఆత్మ. మరి ఇండియాకి హిందీ ఆత్మ అయితే తెలుగు ఏంటి, తమిళ ఏంటి, మలయాళం ఏంటి, కన్నడ ఏంటి, అవి ప్రేతాత్మలా? ఈ రోజు మనం పాడే జనగణమన, వందే మాతరం, ఇవన్నీ ఏ భాషలో ఉన్నాయి? బెంగాలీలో ఉన్నాయి. మరి మనందరం దేశమంతా బెంగాలీలో జనగణమన, వందే మాతరం పాడుతున్నప్పుడు బెంగాలీ ఆత్మ అవ్వాలి కానీ హిందీ ఆత్మ ఎట్లా అవుతుంది? ఇది కేవలం వారి యొక్క ఆలోచన విధానాన్ని, సిద్ధాంతాన్ని హిందీ భాష ద్వారా దక్షిణ భారతదేశంలో కూడా చొప్పించి హిందుత్వ ద్వారా జనాల్ని రెచ్చగొట్టి విద్వేషం కలిగించి, ఏ హిందుత్వతో అయితే ఉత్తర భారతదేశంలో వాడు అధికారాన్ని సాధించారో అలాంటి అధికారం ఇక్కడ కూడా సాధించాలని ధ్యానంగా, కాన్షియస్ గా, సంబంధం లేని, అంటే ఆవిర్భావ సభకు సంబంధం లేని అంశాలను ఆ నాయకుడితో మాట్లాడిస్తున్నారు కోచింగ్ ఇచ్చి అని అనుకోవడానికి ఎంతకంటే నిదర్శనం ఏం కావాలి? సడన్ గా తెలంగాణ గురించి, తెలంగాణ కౌలు గురించి మాట్లాడటం, తెలంగాణ గీతాలు పాడటం, గద్దర్ గారి గురించి మాట్లాడటం. మరి గద్దర్ గారు పాడినటువంటి బండెనక బండి గట్టి 16 బళ్ళు గట్టి అనే రెఫరెన్స్ మీరు ఇచ్చారు. మరి అదే గద్దర్ గారిని బండి సంజయ్, అతనికి ఎలా మేము అవార్డు ఇస్తాం, పద్మభూషణ్ ఇస్తాము, బీజేపీ వాళ్ళని హత్య చేయించాడు, చంపేశాడు, బీజేపీకి వ్యతిరేకంగా ఉండే గద్దర్కి మేము అవార్డు ఎలా ఇస్తాము అని బండి సంజయ్ అంటే, గద్దర్ చెప్పండి అని భావజాలం ఏంది? ఎంతమంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను మర్డర్ చేసిన వ్యక్తులు ఆయన ఎట్టిస్తాం? మేము పక్కా అయ్యాం. మా కార్యకర్తలు చంపిన కార్యకర్తలకు పాటలు పాడిన వ్యక్తి గద్దర్. అనేక మంది పోలీసులను ఎన్కౌంటర్ చేసిన విషయంలో గద్దర్. ఎట్లిస్తాం? మీరు అంతం ఇస్తాం అవార్డ్స్? భయపడే ప్రసక్తి లేదు, వెనుకపోయే ప్రసక్తి లేదు. వందల మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నమ్మిన సిద్ధాంతం కోసం భారత్ మాతా కీ జై అని చెప్పి ఆందోళన చేస్తుంటే నక్సల్స్ భావోచరణ గద్దర్ మా కార్యకర్తలు హత్య చేయించిండు. బండెనక బండి గట్టని పాడిన మీరు బండి సంజయ్ని ఎందుకు నిలదీయలేదు? మీ అలయన్స్ పార్ట్నరే కదా. గద్దర్ గారు ఎవరిని చంపించలేదు, అతను ప్రజా గాయకుడు. ప్రజల్లో ఒక అవగాహన, సంఘటిత శక్తిని రూపొందించడానికి ప్రయత్నం చేశాడు. అతనిలో ప్రతిభ ఉంది. అతన్ని విశ్వసించేవాళ్ళు, అనుకరించేవాళ్ళు అనేక మంది ఉన్నారు. తెలుగు ప్రజలను ఎంతో ప్రభావితం చేసినటువంటి వ్యక్తి, ప్రతిభ కలిగిన వాడు, అతనికి అవార్డు ఇవ్వాలి అని మీ అలయన్స్ పార్ట్నర్ అయిన బండి సంజయ్ని ఎందుకు మీరు నిలదీయలేదు? ఎందుకు ప్రశ్నించలేదు? ఎందుకు అక్కడ సమన్వయం చేసి, అనుసంధానం చేసి వారికి అవార్డు ఇప్పించలేకపోయారు? మళ్ళీ సడన్ గా ఏమంటారు, దేశ విభజన. అసలు దేశ విభజన గురించి ప్రస్తావించాల్సిన అవసరం ఇక్కడ ఏమొచ్చింది? దేశ విభజన అనగానే జనం ఏమనుకుంటారంటే, మాకు దేశం విడదీయండి, ముస్లింలకు ప్రత్యేకమైనటువంటి దేశం ఇవ్వండి అనేటువంటి విషయాన్ని గుర్తు చేయడం. అది గుర్తు చేయడం ద్వారా ముస్లింల మీద ఒక ద్వేషాన్ని రగల్చడానికి ఒక ప్రయత్నం చేయడం. అసలు నిజంగా పార్టీషన్ ఎలా జరిగింది, అందులో ఎవరి పాత్ర ఏమిటి, జిన్నా ఏమిటి, మహాత్మా గాంధీ ఏమిటి, ముస్లింలు ఏం కోరుకున్నారు అనేటువంటి అంశాలలో ఎలాంటి లోతైన పరిశోధన జరగలేదు. నేను ఒక 2 పుస్తకాల గురించి చెప్తాను. సాంషు ఇస్లాం రాసినటువంటి ముస్లిమ్స్ ఎగెనెస్ట్ పార్టిషన్ ఆఫ్ ఇండియా, అలాగే లారీ కొలిన్స్ రాసినటువంటి ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్. ఇలాంటి పుస్తకాలు, ఇంకా మరిన్ని పుస్తకాలు మనం చదివితే అసలు ఎవరి పాత్ర ఏమిటి అనేటువంటిది అర్థం చేసుకోవచ్చు. అది ఒకవైపు అయితే, సడన్ గా ఫస్ట్ లా మినిస్టర్ బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, పాకిస్తాన్ లా మినిస్టర్ జోగేంద్రనాథ్ మండల్, ఇట్లాంటి పేర్లన్నీ కూడా తీసుకుని వచ్చేశారు. ఆ సభకు సంబంధం లేకపోయినా ఏమంటారు, జోగేంద్రనాథ్ మండల్ పాకిస్తాన్కి వెళ్ళి అక్కడ వివక్షకు గురై తిరిగి భారతదేశానికి వచ్చి చనిపోయాడు అని చెప్తూ ఉన్నారు. కానీ అసలు వాస్తవం ఏమిటి? జోగేంద్రనాథ్ మండల్ ఈ దేశంలో ఉన్నటువంటి కుల వివక్షకు బాధితుడు, విక్టిమ్. దానిని భరించలేక, తట్టుకోలేక దేశ విభజన జరిగినప్పుడు ఇప్పుడున్నటువంటి బంగ్లాదేశ్, అప్పుడున్నటువంటి ఈస్ట్ బెంగాల్లో ఉండేటువంటి వ్యక్తి కొల్నా, పరాదీపూర్ ప్రాంతంలో ప్రాతినిధ్యం వహిస్తూ అది పాకిస్తాన్ లో కలిసినప్పుడు అక్కడే ఉండిపోయారు. అయితే ఆ సమయంలో ఏం జరిగింది, మిడివల్ ఇండియా అంటే మధ్య భారతంలో ముస్లిమ్స్ డైనాసిటీస్ ఏర్పాటు అవ్వడం, మొఘల్స్ లాంటి ముస్లిం రాజులు పరిపాలించడం జరుగుతున్నటువంటి సమయంలో ఈ దేశంలో ఉన్నటువంటి నిచ్చెన మెట్ల కుల వ్యవస్థను భరించలేనటువంటి అనేక మంది ఆదివాసులు, అస్పృశ్యులు, శూద్రులు హిందూ మతాన్ని నుంచి ఇస్లాం మతంలోకి మారిపోవటం జరిగింది. ఆ విధంగా ఈ దేశంలో ఉన్నటువంటి ఇస్లాంను పాటించే వారందరూ ఒకప్పుడు ఇస్లాం మతంలో ఉన్నవాళ్ళు కాదు, కన్వర్ట్ అయినటువంటి వాళ్ళు. ఆ ప్రాసెస్ లో ఆధిపత్యంలో ఉన్నటువంటి
అంటే దివాన్లుగా కానీ జమీందారులుగా కానీ పన్ను కట్టించేవారుగా ఉన్నటువంటి బ్రాహ్మణులు కూడా ఇస్లాంలోకి కన్వర్ట్ అవ్వడం జరిగింది. వాళ్ళని అస్రఫ్ ముస్లిమ్స్ అని అంటాం. ఎవరైతే ఆ విధంగా కన్వర్ట్ అయినటువంటి అస్రఫ్ ముస్లిమ్స్ ఉన్నారో వారు పాకిస్తాన్ ఏర్పడిన తర్వాత ఫస్ట్ లా మినిస్టర్ గా జోగేంద్రనాథ్ మండల్ ఛార్జ్ తీసుకుని పనిచేస్తున్న క్రమంలో ఒక అంటరాని వాడు న్యాయశాఖ మంత్రిగా ఉండడం ఏమిటి అని వీరందరూ కూడబలుక్కుని అతని మీద వివక్ష చూపించి వేధించి అతన్ని మానసికంగా కృంగదీస్తే తట్టుకోలేని పరిస్థితుల్లో భారతదేశానికి అతను తిరిగి రావడం జరిగింది తప్ప అక్కడ పాకిస్తాన్ లో ముస్లింల దగ్గర వివక్షకు గురై అతను తిరిగి రాలేదు. వాస్తవాలు చెప్పాలి కళ్యాణ్ గారు, పేర్లు తెలుసు కదా, కోచింగ్ ఇచ్చారు కదా అని ఏదంటే అది మాట్లాడేసేస్తే మాస హిస్టీరియాలో అందరూ నమ్మేస్తారు అనుకుంటే అది పొరపాటు. గౌరవ మంత్రి గారు ఆలోచించమని మిమ్మల్ని కోరుతూ, జనాన్ని ఈ విషయాలన్నింటినీ కూడా ఆలోచించమని నేను కోరుతూ ఉన్నాం. అదేవిధంగా ఏ అంశాలు మాట్లాడారు, ఇంకా గోద్రా అల్లర్ల గురించి మాట్లాడతారు. బంగ్లాదేశ్ ఏర్పడినప్పుడు మన రక్తం మీద, మన రక్త మరకల మీద ఏర్పడింది అని చెప్తారు. ఇలా పెరియార్ బలిజ కమ్యూనిటీకి చెందినవారు, మన కాపు కులానికి చెందినవారు అని చెప్తూనే రాముడిని చెప్పుతో కొడితే ఊరుకుంటామా, చెప్పులు కొడుతూ ఊరేగించారు అని చెప్తారు. ఇవన్నీ కూడా ఎప్పుడో 75 సంవత్సరాల క్రితం జరిగిన అంశాలు, 70 సంవత్సరాల క్రితం జరిగిన అంశాలు, 50 సంవత్సరాల క్రితం, 15 సంవత్సరాల క్రితం జరిగిన అంశాలు ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనం శాంతితోనూ మత సామరస్యంతోనూ జీవిస్తారు. వీరికి హిందూయిజం అనేది ఒక జీవన విధానం. ఆ జీవన విధానంలో జీవించేవారు అందులో ఉన్నటువంటి రిచువల్స్ ఏమన్నా కూడా యథేచ్ఛగా చేసుకుంటారు. భవానీ దీక్షలైనా, అయ్యప్ప దీక్షలైనా ఏదైనా కూడా చేసుకుంటారు. ఎలాంటి పెళ్లిళ్ళైనా లేకపోతే దానికి సంబంధించినటువంటి క్రతువులైనా కూడా ఒక పద్ధతి ఉంది. ఆ పద్ధతి ప్రకారం స్వేచ్ఛగా చేసుకుంటూ వెళుతున్నారు. ఎవరికి ఎక్కడ ఇబ్బంది కలగలేదు. అది ఒక వినాయక చవితి అయినా, ఒక దుర్గాష్టమి అయినా కూడా. సో అలాంటి పరిస్థితిలో ఎవరి పండుగలు వాళ్ళు, ఎవరి కల్చర్ వాళ్ళు చేసుకుంటున్న సమయంలో ఇక్కడ ఎక్కడ కూడా ఎప్పుడు కూడా ఎలాంటి గొడవ జరగలేదు. కాబట్టి ఇది జరిగింది కాబట్టి మీరు విడిపోండి, ఇది జరిగింది కాబట్టి మీరు రోడ్ల మీదకి రండి, ఇది జరిగింది కాబట్టి మీరు విడివిడిగా ఉండండి, ద్వేషం తగిల్చుకోండి, జనరేషన్ మారింది, కార్యకర్తలు ఉండరు అలా, అప్పట్లాగా ఇప్పుడు ఉండే పరిస్థితి కాదు అని కార్యకర్తలను ఉసి కొలపడానికి, ద్వేషాన్ని రగిలించడానికి, హింసను రేకెత్తించడానికి మీరు ఎప్పుడిప్పుడో దశాబ్దాల క్రితం జరిగినటువంటి అంశాలు ఈ రోజు తీసుకొస్తున్నారు తప్ప ఈ రోజు మత విద్వేషాలు కలిగేటువంటి అంశాలు ఏవి కూడా మన రాష్ట్రంలో లేవు. జనం ఆలోచించాలి. మిమ్మల్ని ఎవరు అడిగారండి మీ మతం ఏమిటని? ఎవరు అడిగారు మీరు ఏ దేవుని పూజిస్తున్నారని? మీరేమంటారు? మా నాన్న హేతువాది, ప్రమిదలకు సిగరెట్లు వెలిగించుకునే వ్యక్తి. ఈ రోజు ఏమంటున్నారు? మా నాన్న రామభక్తుడు, మేము రాముడిని పూజిస్తాము. మా ఇంట్లో ఎప్పుడు రామనామమే ఉండేది. ఆ రామనామాన్ని జపిస్తూనే నాకు జబ్బు వచ్చినా మా నాన్న రామనామం చెప్పేవాడు. అలాంటి రామనామం చెప్పించే మాకు రాముడి విగ్రహం తల నరికేస్తే కోపం రాకూడదంటారేంటి మీరు? మా ఇంట్లో ఎప్పుడు రామనామమే ఉండేది. మీరు ఇప్పుడు కొత్తగా 11 సంవత్సరాలుగా జనసేన ప్రయాణంలో మాట్లాడని అంశం ఈ రోజు మీరు మాట్లాడుతున్నారు అని అంటే ఆర్ఎస్ఎస్ కోచింగ్ లో మీరు మాట్లాడుతున్నారు, ధ్యానంతోనే అన్ని విషయాలు చెప్పారు అనడానికి ఎంతకంటే నిదర్శనం కావాలా? జనాన్ని ఆలోచించమని నేను కోరుతూ ఉన్నాను. జనసేన ప్రయాణం జరిగిన తీరులో మొదటి రోజుల్లో మీరు మాట్లాడినటువంటి షే గవేరా గురించి కానీ, కమ్యూనిజం కానీ, సోషలిజం కానీ, సెక్యులరిజం కానీ, అంబేద్కరిజం కానీ, సోషల్ జస్టిస్ కానీ ఇవన్నీ కూడా పోయి ఈరోజు హిందుత్వ, సనాతని అనేటువంటి న్యూ కాన్సెప్ట్ తీసుకొచ్చారు. మరి మాకు 7 సిద్ధాంతాలు ఉన్నాయని, మత ప్రమేయము లేనటువంటి అంశాలు టేకప్ చేస్తామని మీరు రాసుకున్న 7 సిద్ధాంతాల్లో ఉన్న అంశాన్ని ఈ రోజు పూర్తిగా విస్మరించి అది మీరు చూపిస్తూ ఒక పక్క మతాల గురించే మీరు మాట్లాడుతున్నారు. జనం ఆలోచించాల్సిన అంశం ఏమిటంటే షే గవేరా తర్వాత కమ్యూనిజం, సోషలిజం, సెక్యులరిజం ఇవన్నీ దాటి ఈ రోజు హిందుత్వ, సనాతని అనేటువంటిది వచ్చినప్పుడు మరి షే గవేరాని వదిలేసినట్టుగా, కమ్యూనిజాన్ని వదిలేసినట్టుగా, సెక్యులరిజాన్ని వదిలేసినట్టుగా రేపు సనాతని ధర్మాన్ని కూడా వదిలేయడానికి గ్యారెంటీ ఎక్కడుంది? ఒక నిలకడ లేదు, ఒక మాట మీద నిలబడినటువంటి పరిస్థితి లేదు. ఇన్ని రంగులు మార్చి, ఇన్ని ఆలోచనలు మార్చి, ఇన్ని సిద్ధాంతాలు మార్చి ఇక్కడ వచ్చిన తర్వాత ఈ సిద్ధాంతం కూడా వదిలేసి ఇంకో దానికి వెళ్ళిపోవడం అనేటువంటి నమ్మకం, గ్యారెంటీ ఎక్కడుంది? ఆలోచించండి ప్రజలారా. మొదట ఫ్యాన్స్ తో మొదలుపెట్టి ఆ తర్వాత నేను కాపుల్ని ఏమని అడిగానా, మీరు నన్ను అంగీకరించడం లేదు అని అంటున్నారని ఎవరో చెప్తున్నారు, నేనేమన్నా మిమ్మల్ని అడిగానా, మీరు నాకేమైనా కావాలా అన్న వ్యక్తి, నేను పుట్టిన కాపు కులం మీద నాకు గౌరవం ఉంది, మీ కోరికలు నాకు తెలుసు, మీకేం కావాలో నేను చేస్తా, మీరు ఓటేయండి చూపిస్తా,
అని మొన్న జరిగిన ఎన్నికల్లో కాపులను వాడుకున్నారు. మరి ఇప్పుడు ఫ్యాన్స్ సరిపోరు, కాపులు సరిపోరు, ఇంకా పెద్ద బలం కావాలి. ఏమిటి ఆ బలం అంటే హిందుత్వ అని మత చిచ్చును తీసుకొస్తే, మత విద్వేషాలు రెచ్చగొట్టి అందుకు ముస్లింస్ ని మనం చూపించి ద్వేషం రెచ్చగొడితే మెజారిటీ కన్సాలిడేట్ చేస్తే మరింత బలం వస్తుంది, అధికారం సాధించుకోవచ్చు అని అధికార దాహం తప్ప జనం కోసం చెయ్యాలి, నన్ను నమ్మిన యువత కోసం చెయ్యాలి, నేను ప్రస్తావించిన ఆడపిల్లల కోసం చేయాలనేటువంటి ఆవేదన గాని ఆలోచన గాని మీ మాటల్లో కనిపించడం లేదు. మహారాష్ట్రలో ఐపీఎస్ ఆఫీసర్ గా రిటైర్ అయినటువంటి ఎస్ఎం ముషరఫ్ అనేటువంటి ఆఫీసరు 2 పుస్తకాలు రాశారు. ఏమిటంటే బ్రాహ్మినిష్ బాంబ్డ్ ముస్లిమ్స్ హ్యాంగ్డ్ అనేటువంటి ఒక పుస్తకం, హూ కిల్డ్ కర్కరే అనేటువంటి ఒక పుస్తకం. ఇవి చూస్తే అసలు ఈ దేశంలో జరిగినటువంటి హింసలో ఎవరి పాత్ర ఎంత ఉంది, జరిగినటువంటి హింస మన కళ్ళ ముందు కనిపిస్తుంటే వెనక ఉండి వ్యూహ రచన ఎవరు చేశారు, ఎవరితో చేయించారు అనేటువంటి అంశాలన్నీ కూడా మనము ఇట్లాంటి పుస్తకాల్లో మనకు అర్థమవుతాయి. అంటే ప్రాంతీయ పార్టీలను బీజేపీ ఎలా మింగేసింది అనేది మనం చూస్తున్న క్రమంలో జనసేనను మింగేదా అనేటువంటి ప్రశ్న కూడా మనకు ఎదురవచ్చు. జనసేనను మింగుతుందా మింగదా అనేది పెద్ద సబ్జెక్ట్ కాదు. ఎందువల్లంటే మొదటిసారి స్వతంత్రంగా పోటీ చేస్తేనే 18 సీట్లు సంపాదించినటువంటి ప్రజారాజ్యం పార్టీని అలవోకగా ఏ పార్టీకి వ్యతిరేకంగా అయితే పెట్టారో ఆ కాంగ్రెస్ పార్టీలో కలిపేశారు, మెర్జ్ చేసేశారు. అలాంటి సందర్భంలో తనకు కోచింగ్ ఇచ్చి వ్యూహ రచన చేసి తన నోటితో అనిపిస్తున్నటువంటి ఆర్ఎస్ఎస్ కోసం జనసేన స్వతంత్రంగా పోటీ చేస్తే ఒక్క సీటే పరిమితమైన జనసేనను కలపడం పెద్ద సబ్జెక్ట్ కాదు. కానీ ఇక్కడ ఆలోచించాల్సింది ఏమిటంటే తెలుగుదేశం జాగ్రత్త పడాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఇప్పుడుకి ఇన్ని సంవత్సరాలుగా ఏదో ఒక పార్టీ మీద ఆధారపడే స్థితికి తెచ్చారు. రేపు దీనిని ఏ విధంగా పతనం చేయడానికి వ్యూహ రచన జరుగుతుంది అన్న అంశంలో అప్రమత్తం అవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకనంటే బీజేపీ అధికార దాహం, తన మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్ నడిపించే విధానం ఎలా ఉంటుంది అన్నది స్పష్టంగా మనందరం కూడా చూస్తున్నాం. కాబట్టి అదే విధంగా రాష్ట్ర ప్రజలకు ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నాను, ఎందుకు ఈ ఆవేదన వ్యక్తం చేస్తున్నానంటే మన జనం బాగుండాలి. ఇన్నాళ్లుగా సామరస్యంగా శాంతిగా ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు పొరపాటున కూడా హింసకు గురై విద్వేషాలకు రగిలిస్తే వాటి వైపు నడవకూడదు, శాంతి మన రాష్ట్రంలో ఉండాలి అనేటువంటి ఒక ఆవేదనతోనే ఈ విషయాలన్నీ కూడా జనం ముందుకు నేను తీసుకొస్తూ ఉన్నాను. మరీ ముఖ్యంగా యువతకు నా విజ్ఞప్తి ఏమిటి అనంటే మీ బంగారు భవిష్యత్తుని నాశనం చేసుకోవద్దు. ఏదో ఎంటర్టైన్మెంట్ కోసం సినిమా చూడటం వేరు, ఆ సినిమాని జీవితంగా మార్చుకుంటే రేపు శక్తివంతమైన సంవత్సరాలన్నీ మనం కోల్పోయినాక జీవితంలో స్థిరపడాలంటే అలాంటి అవకాశాలు రావు. కాబట్టి ఒక ఎంటర్టైన్మెంట్ గానే చూడండి, సరదాని సరదాగానే భావించండి, కానీ ఒక కెరియర్ ప్లానింగ్ అనేది చేసుకుని మీ జీవితాలు పాడు చేసుకోవద్దని యువతను నేను కోరుతూ ఉన్నాను. అదేవిధంగా జనసేన పార్టీని లిబరేషన్ పార్టీ నిలదీస్తుంది. ఏమనంటే మీరు ఇచ్చినటువంటి హామీలు ఏమయ్యాయి? సంవత్సర కాలంలో ఒక్క హామీని కూడా నెరవేర్చే ప్రయత్నం చేయలేదు. మీరు స్వతంత్రంగా ఇచ్చిన హామీలు ఉన్నాయి, కూటమిగా ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయి. వాటన్నిటిని నెరవేర్చడం కోసం జనం కోసం ఏం చేస్తారు, 4 సంవత్సరాల్లో ఏం చేస్తారు, ఆడపిల్లల కోసం ఏం చేస్తారు, రైతుల కోసం, కార్మికుల కోసం, ఉద్యోగుల కోసం, యువత కోసం, నిరుద్యోగుల కోసం ఏం చేస్తారనేటువంటి అంశాలన్నీ కూడా మాట్లాడి ఒక రోడ్ మ్యాప్ ఇవ్వాల్సిన బాధ్యత కలిగిన పార్టీ అధికారంలో ఉండి అది విస్మరించి పనికి మాలినటువంటి సిద్ధాంతాలు, విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి కార్యక్రమం మీరు చేస్తున్నారు. మీ వ్యక్తిగత ప్రయోజనాలు చూసుకోవద్దు కళ్యాణ్ గారు, జాతి ప్రయోజనాలు చూడండి, ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క ప్రయోజనాలు చూడండి అని మీకు ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. అదే సమయంలో తెలుగు ప్రజలకు నేను ఒక్క మాట చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, జాగ్రత్త. తమిళ్ జనంగళకు పవన్ కళ్యాణ్ ఇరుక్క, ಜಾಗ್ರತ ಇರು. ಕನ್ನಡ ಪ್ರಜೆಗಳು ಪವನ್ ಕಲ್ಯಾಣ್ ಬಗ್ಗೆ ಎಚ್ಚರದಿಂದಿರಿ. ಮಲಯಾಳ ಅಳುಕು ಪವನ್ ಕಲ್ಯಾಣಿನೇ ಸೂಕ್ಷಿಕ್ಕುಕ. मराठी लोक पवन कल्याण पासून सावधा रहा.